బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 78 అల్ ఖల్లాక్. ఎప్పుడైనా దేన్నైనా పరిపూర్ణంగా సృజించగల సృష్టికర్తనే అల్ ఖల్లాక్ అంటారు. వర్షాకాలంలో నేల 4 చెరుగులా పచ్చని తివాచీ పరిచినట్లుగా చెట్లు చేమలతో కలకల్లాడుతూ ఉంటుంది. అదే ఎండాకాలంలో నేలంతా మోడివారిపోతుంది, పచ్చదనం కరువైపోతుంది. ఇలా ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉంటుంది. అప్పటి వరకు కనిపించని క్రిమి కీటకాదులు వర్షాకాలం వస్తే చాలు పచ్చదనంతో అవి కూడా పుట్టుకొస్తాయి. అంతే, మృత భూమికి జీవజలంతో జీవం పోసి మన జీవనానికి కావలసిన పంటలన్నిటినీ పుష్కలంగా పండించి ఇచ్చేది ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ అల్ ఖల్లాక్. అంటే మళ్ళీ మళ్ళీ సృష్టించి మనకు మళ్ళీ మళ్ళీ ఆహార పదార్థాలను సమకూర్చకపోతే ఇక మన గతి అధోగతి అయ్యేదే. ఒక్క సంవత్సరం పుష్కలంగా పంటలు పండితే సరిపోదుగా. ప్రతిసారి అలా జరిగితేనే మనకు కావలసిన భుక్తి దొరుకుతుంది. దివ్య ఖురాన్ సర్వశాస్త్రాల సంచయనం. మనిషి పుట్టుక, ప్రవక్తల గాథలు, జాతుల ఉత్పాదన పతనాలు, భౌతిక రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రము, ఖగోళ శాస్త్రము ఒక్కటేమిటి, సకల శాస్త్రాలు నిక్షితమై ఉన్నాయి ఈ గ్రంథంలో. ఒక్కో జీవరాశి ఒక్కో శాస్త్రమే. స్వయంగా మానవుడే ఒక శాస్త్రం. తనపైనే ఒక్కో అవయవానికి ఒక్కో శాస్త్రాన్ని తెరిచి నిరంతర అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అయినా ఏదీ అంతు చిక్కటం లేదు. ఇక ఈ పృథ్వీపై ఎన్ని కోటాను కోట్లు జీవరాశులున్నాయో, నీటిలో ఎన్ని ఉన్నాయో, నింగిపై ఎన్ని ఉన్నాయో ఆ సకల లోకాల స్వామికే ఎరుక. ఒక్కో ప్రాణి సృజన అద్భుత ప్రక్రియ. దేని ప్రత్యేకత దానిదే. ప్రపంచంలో కోటాను కోట్ల మనుషులున్నారు. ఎవరి ఆకారం వారిదే. అల్లాహ్ వద్ద ఎన్ని సారెలు డైస్ ఉన్నాయో ఎన్నిసార్లు ఆలోచించినా మనకు అంతుపట్టదు. బుద్భుత ప్రాయుడు కాయుడు అయిన మనిషి సృష్టిలో ఇన్ని అద్భుతాలు చూసినా అల్లాహ్ను గుర్తించడం లేదే. ఒక చిన్న నూతన ఆవిష్కరణకే, అది కూడా దేవుడిచ్చిన మేధస్సంపత్తితోనే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు మనిషి. మహిమాన్విత స్వామి సృష్టించిన ఈ చరాచర జగత్తులోని అద్భుతాలను గురించి ఆలోచించడానికి మనకు అంత జ్ఞానముందా? ఏమాత్రం లేదు. కాబట్టి దివ్య ఖురాన్ ఆదేశాల ప్రకారం సాగిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం సరళిలో సాగిపోవడమే సర్వోత్తమం. భూమి ఆకాశాలను సృజించినవాడు వీరిలాంటి వారిని పుట్టించలేడా? ఎందుకు చేయలేడు? ఆయన మహనీయుడైన సృష్టికర్త అయినప్పుడు. దివ్య ఖురాన్ 36:81.